ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు, సింపతి రాదు మీకు, మీకు చేత కాదని చెప్పి అంటారు. చేత కాకుండా ఈరోజు ఈ రకంగా ఇలాంటి అంశాలను ముందేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెప్పేసి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, అప్పులు కుప్పలు ఉన్నాయని చెప్పి తెలిసి మీరు అలువుకానే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదే బాట అవలంబించేసి ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా ఉద్యమం మేము చేస్తామని, ప్రజా ఉద్యమంలో ప్రజలే మీకు బుద్ధి చెప్పే విధంగా ప్రజా ఉద్యమాన్ని మేము లీడ్ చేస్తామని కూడా నేను ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంత కారణమో, రాష్ట్రం అప్పులు ఉందని తెలిసి కూడా అలవికాని హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ ప్రజల్ని మోసం చేయడం కూడా అంతే తప్పు.